పిల్లలకు ఉన్నట్టుండి జ్వరం మొదలై ఆపై దవడలు వాచిపోయి గవద పిల్లలు మొదలైతే చూడటానికి చాలా భయంగా ఉంటుంది. భరించలేని నొప్పితో పిల్లలు విలువెల్లాడిపోతూ ఉంటారు. పెద్దల్లో అయితే బాధలు ఇంకాస్త తీవ్రంగా ఉంటాయి. అయితే గవద పిల్లలనేవి నిజానికి మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేవీ ఉండవు. అసలు ఇది రాకుండా సమర్థమైన టీకా కూడా ఉంది. ఆటలమ్మ పొంగు మాదిరిగానే గవద పిల్లలు కూడా వైరస్ కారణంగానే సంక్రమిస్తుంది. 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే పెద్దల్లోనూ ఇది తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గవద పిల్లల సమస్య ఏడాదంతా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో గవద పిల్లల గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మమ్స్ అంటే మనకి సాధారణంగా గుర్తొచ్చేది ఏంటంటే చెవి ముందు భాగంలో దవడ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది అన్నమాట. దాంతోపాటు పెయిన్ వస్తుంది. దీన్ని సాధారణ కొంతమంది గవద బిళ్ళలు అంటుంటారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లోనూ ఈ మమ్స్ అనేది ఎరాడికేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ చూస్తే కరోనా తర్వాత రీసెంట్గా మళ్ళీ కొంతమందిలో ఈ మమ్స్ని చూస్తున్నాం అన్నమాట. ఈ కొద్ది కాలంలోనే గత 2-3 నెలల్లోనే చాలామందిలో ఈ పెరోటిడ్ స్వెల్లింగ్ రావటం జరిగింది. పెరోటిడ్ స్వెల్లింగ్తో పాటు కొద్దిగా జ్వరము, కొద్దిగా మజిల్ వీక్నెస్సు, కొంతమందిలో గొంతులో సోర్నెస్ వచ్చిందన్నమాట. ఇది యూజువల్గా 2nd, 3rd డేకి బాగా సైజు పెరిగిపోతుంది అన్నమాట. తర్వాత 7 డేస్ తర్వాత తగ్గటం మొదలు పెడుతుంది. సో యూజువల్గా రెస్టు, ఎనాల్జిక్స్, అడెక్వేట్ హైడ్రేషను, హార్ట్ ఫర్మెంటేషన్తో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మమ్స్ తగ్గిద్ది. అతి తక్కువ మందిలో ఎవరికైనా 2-3 డేస్ తర్వాత కూడా పర్సిస్టెంట్ స్వెల్లింగు, పెయిన్ ఉన్నట్లయితే యాంటీబయాటిక్ కూడా యాడ్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ నుంచి మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఒక్కోసారి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండి మన బాడీలో రెసిస్టెన్స్ తక్కువ ఉన్నా, పూర్ ఓరల్ హైజీన్ ఉన్నా, అలాంటి వాళ్ళు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో యాంటీబయాటిక్స్ కూడా మనం యాడ్ చేసుకోవటం మంచిది. మమ్స్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఈ మమ్స్ వైరస్ అనేది మన బాడీలో కూడా స్ప్రెడ్ అయ్యి మెయిన్గా బ్రెయిన్కి పోయినట్లయితే ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లల్లో. పెద్దోళ్ళలోనైతే ఆర్కైటిస్ అంటే టెస్టికల్ ఇన్ఫెక్షను, అదే ఉమెన్స్లోనైతే ఒవేరియన్ ఇన్ఫెక్షను, అలానే ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చిన్నప్పుడు గవద బిళ్ళలు వచ్చి అప్పుడు మనం గవద బిళ్ళలోటికే ట్రీట్మెంట్ తీసుకుంటాం. హీరింగ్ లాస్ గురించి పట్టించుకో, ఎందుకంటే రెండో చెవి మంచిగా వినిపిస్తుంది కాబట్టి మనకి హీరింగ్ లాస్ ఉన్నట్టు అనిపించదు. సో ఎవరైనా కూడా మమ్స్ ప్రాబ్లమ్స్ వస్తే కొద్దిగా వినికిడి తగ్గినట్టున్నా కూడా ఆడియోమెట్రీ టెస్ట్ ద్వారా మనం వినికిడిని ప్రాబ్లం ఏమైనా ఉందేమో తెలుసుకోవటం మంచిది. ఇప్పుడు అడల్ట్ వ్యాక్సినేషన్ కూడా వచ్చింది. మమ్స్, మీజిల్స్, రుబెల్లా ఈ వ్యాక్సిన్ అడల్ట్లో కూడా ఇచ్చినందువల్ల మనకు నష్టం లేదు. ఎందుకంటే ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఈ అడల్ట్స్లో ఇవ్వటం వలన ఎస్పెషలీ లేడీస్లో కానీ జెంట్స్లో కానీ మనం ఈ ఫర్దర్ మమ్స్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కూడా చిన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న డౌట్ ఉన్నా, లేదా మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తున్నా మళ్ళీ ఈ వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది. దీనివల్ల మనం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేయవచ్చు. సో మీకు ఎవరికైనా గవద బిళ్ళలు ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. ఎస్పెషలీ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, హెడేక్ ఉన్నా, టెస్టికల్ పెయిన్ ఉన్నా, అబ్డామినల్ పెయిన్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మనం అటెన్షన్ పే చేసి వాటిని మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా